నర్సంపేట నడిబొడ్డున అర్ధరాత్రి వేళ అసలు ఏం జరిగింది? మున్సిపల్ రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బలగాలతో కలిసి సాధించిన గొప్ప విజయమేంటి? ఒక తెలంగాణ ఉద్యమకారుడి విగ్రహాన్ని తెల్లవారుజామున 3 గంటలకు దొంగచాటుగా నేలమట్టం చేయడమా? తెలంగాణ సాధన కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న న్యాయం ఇదేనా? పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజాదరణను చూసి, ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానాన్ని చూసి అసూయతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ స్థాయి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందా? నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి హైడ్రామా నడుమ తొలగించింది. ఏదో శత్రుదేశంపై దాడికి వెళ్లినట్లుగా వందలాది మంది పోలీసులను మోహరించి అర్ధరాత్రి వేళ వీధులను దిగ్బంధించి విగ్రహాన్ని పక్కకు జరిపి ఆ గద్దెను దారుణంగా కూల్చివేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, నర్సంపేట మట్టి నుంచి ఎదిగి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన ఒక పోరాట పటిమ ఉన్న ఉద్యమకారుడు. అలాంటి నాయకుడి ప్రతిమను చూసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతోంది? అందరికీ నమస్కారం. నిన్న రాత్రి అర్ధరాత్రి పోలీసులు, అధికార యంత్రాంగం, కాంగ్రెస్ నాయకులు దివంగత నేత, ప్రజల గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రి తొలగించడం జరిగింది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఒక ప్రైవేటు స్థలంలో డాక్టర్ విద్యాసాగర్ అనే అతని యొక్క స్థలంలో అభిమానంగా అతను నిర్మించుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్రమంగా, అన్యాయంగా నోటీస్ ఇవ్వకుండా తొలగించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య కాలంలో అకాల మరణం చెందినటువంటి దివంగత నేత, ప్రజల గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని మీరు తొలగించవచ్చు. కానీ ప్రజల్లో ఆయన చేసినటువంటి సేవలు, నర్సంపేటకు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, మెడికల్ హాస్పిటల్ కావచ్చు, అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నాయి. మీరు విగ్రహాన్ని మాత్రమే కూల్చేశారు, కానీ ప్రజల గుండెల్లో నుంచి ఆయనను తీసేయలేకపోయారు. అనుమతులు లేవని, ప్రభుత్వ భూమి అని సాంకేతిక కారణాలు చెబుతోన్న అధికారులు నిజంగానే చట్టాన్ని అమలు చేయాలనుకుంటే అర్ధరాత్రి కాకముందే పగటి వెలుగులో ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? జనం ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ నర్సంపేట వీధుల్లో ఆంక్షలు విధించి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం సాంకేతిక కారణాలతో చేసిన విగ్రహ తొలగింపు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమకారుల గొంతును, ఉద్యమ గుర్తులను తొక్కిపెట్టాలని రేవంత్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేస్తోన్న కుట్రపూరిత రాజకీయం కాదా? గతంలోనే రేవంత్ ప్రభుత్వం ఒకసారి గద్దె కూల్చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు మళ్లీ ఆ స్థానంలోనే గద్దె నిర్మించి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే తీసేశారు. కానీ నర్సంపేట ప్రజల గుండెల్లో ఉన్న సుదర్శన్ రెడ్డి స్థానాన్ని, ఆ ఉద్యమ గుర్తులను రేవంత్ సర్కారు కూల్చివేయగలదా? అధికార బలంతో ఉద్యమకారులపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు ఈ పిరికి పంద చర్యపై తీవ్రంగా భగ్గుమంటున్నారు. అక్రమ అరెస్టులతో నిరసనల్ని, ఉద్యమ స్ఫూర్తిని ఆపాలని చూస్తే నిప్పును కొంగున ముడేసుకున్నట్లే అవుతుంది. అర్ధరాత్రి చీకటి బాగోతాలు తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించినా రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే తీర్పు ముందు ఈ కక్షపూరిత రాజకీయం ఓడిపోక తప్పదు. అసలు ఉద్యమకారులంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత భయం? పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పడుతుంటే ఆయన వెంట నడుస్తున్న జన సందోహాన్ని చూసి రేవంత్ ప్రభుత్వం వణికిపోతోందా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం? ఏది ఏమైనా తెలంగాణ నేలపై చెమట చిందించి ఉద్యమ కెరటమై ఎగసిపడిన నాయకులపై ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు ఏమాత్రం తగదని తెలంగాణ సమాజం రేవంత్ సర్కారుపై భగ్గుమంటోంది. అధికారులను ముందు పెట్టి అర్ధరాత్రి వేళ చేసే ఈ దొంగదాడులు కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపందతనానికి నిదర్శనం.
విగ్రహాలను కూల్చగలరేమో కానీ నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోన్న ఉద్యమ స్ఫూర్తిని, ప్రజాదరణను రేవంత్ ప్రభుత్వం ఏనాటికీ కూల్చలేదు. కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు అధికార మదంతో ఉద్యమకారులను తొక్కిపెట్టాలని చూస్తే రేపు అదే ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.